చందనోత్సవం దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. విశాఖలోని సింహాచలంలో చందనోత్సవ సందడి కొనసాగుతోంది. ఇవాళే స్వామివారు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు భక్తులందరికీ. సో ఇక వేకువజామునే స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు హోంమంత్రి అనిత. తెల్లవారుజామున 3:30 నుంచే భక్తులకు స్వామివారి దర్శనం స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా మంది భక్తులు వచ్చేశారు. పెద్ద ఎత్తున స్వామివారి దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ నాడు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. ఏడాది పొడవునా చందనధారుడైన స్వామివారి ఈ ఒక్కరోజు మాత్రమే నిజ రూపంలో దర్శనమిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ దర్శన భాగ్యం కలుగుతుంది. 5 తర్వాత ఉండదు. ఆ తర్వాత స్వామివారికి 125 కిలోల కొత్త చందనంతో పూత పూస్తారు. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. అనిత హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పటి వరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్నీ కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు ఉండి 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మేజర్ పార్ట్ కింద, మేజర్ ప్రయారిటీ కింద తీసుకొని ఈరోజు సామాన్య భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా అక్కడ సిబ్బంది, ఆలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకునే బాధ్యత అందరం కూడా తీసుకున్నాం. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. సింహాచల చందనోత్సవంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు నిజ రూపంలో దర్శనమిస్తున్నారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు హోంమంత్రి. ప్రత్యక్షంగా హోంమంత్రి పర్యవేక్షిస్తున్నారు. గత అనుభవం దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఒకవైపు క్యూ లైన్లు, మరోవైపు వీవీఐపీల అంతరాలయ దర్శనాన్ని కూడా ఆటంకం లేకుండా సాఫీగా ముందుకు సాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. హోంమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తూ అందరికీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకవైపు రెవెన్యూ, పోలీసుతో పాటు జీవీఎంసీ కూడా ప్రత్యేకంగా ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు ఉచిత దర్శనం, మరోవైపు 300 రూపాయల దర్శనంతో పాటు 1500 అలాగే 1000 రూపాయల దర్శనాలు కూడా ప్రత్యేకంగా ఇది సాఫీగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద అంటే ఇప్పటికే ప్రభుత్వ విప్ గణబాబు దర్శనం చేస్తున్నారు. దీంతోపాటు టీటీడీ తరఫున కూడా ప్రత్యేకంగా పట్టువస్త్రాలు సమర్పించారు. దీంతోపాటు కొల్లు రవీంద్ర మంత్రి, అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా దర్శించుకుని స్వామివారికి మొక్కులు తీసుకున్నారు. ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం కూడా కావడంతో ప్రత్యేకంగా అందరూ కూడా దర్శించుకుని వాళ్ళని చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్, దర్శనం ఎలా జరిగింది సార్, ఏమంటారు? సార్, స్వామివారి అద్భుతంగా జరిగింది. ఇవాళ చందనోత్సవం కార్యక్రమం ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, అలాగే అందరూ కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ బాగా చేశారు. భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉదయం తొలి దర్శనం పూసపాటి వంశీయులు అశోక్ గజపతిరాజు కుటుంబం దర్శనం చేసుకున్న తర్వాత, తొలి దర్శనం చేసుకున్న తర్వాత వారితో పాటు సమానంగానే మిగతా అందరికి వీవీఐపీలు అలాగే అంతరాయ దర్శనాలతో పాటు సామాన్య భక్తులకు కూడా యథావిధిగా దర్శనాలు చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 7 కేటగిరీల్లో విభజించి క్యూ లైన్లో అంతా సాఫీగా స్మూత్గా సాగేలా, ఎక్కడ కూడా ఆటంకం లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా స్వామివారిని నిజరూప దర్శనం చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు.